అతని ఇల్లు ఎక్కడుంది? నేను చెప్తే నమ్మరు. చెప్పు చిన్నారి. మా ఇంటి పక్కన చిట్టి చిలకమ్మ. అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుటుక్కును మింగావా? అక్కదా చుదు, నువ్వు నిన్న ఏం చేసావు? అయ్యో, నేను ఏం చేశాను? నాకు గుర్తు లేదు. ఏమండి? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏమిటండి? రెండింటికి పూర్తవడం అని అర్థం. అబ్బా, అర్థం కాలేదు, వివరంగా చెప్పరు. సరేనండి. సరేంది చెప్పనంది. నేను నీకు బెడ్రూమ్ లో నీ జీవితాన్ని కంప్లీట్ అయ్యింది, నువ్వు నాకు బెడ్రూమ్ లో నా జీవితాన్ని ఫినిష్ అయ్యింది. బాబు, పక్కింట్లో కోడిపోతుందంట, నీకేమన్నా తెలుసా? ఏమో, మా ఇంటి ముందు తిరుగుతుంది. కోసుకొని తినేసా, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. పరీక్షకు వెళుతూ దేవుడికి మొక్కావా? మొక్కానమ్మా. ఏమని మొక్కావు? నాతో పాటు నా పక్కనే ఉన్న షీను కూడా ఫెయిల్ అవ్వాలని మొక్కాను. కిట్టు, హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపేస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? మీరు రోజు ఇదే చెప్తారు టీచర్, ఎవరిని పంపరు. ఇండియా గేమ్ అంటే ఏంటి? బ్యాట్స్ అండ్ బంతి. చార్మినార్ అంటే? సిగరెట్లు. తాజ్ మహల్ అంటే? టీచర్. అజ్ఞానం శుంకర్. మన దేశం కోసం నీకేమీ తెలీదా? నువ్వెక్కడుంటావు? మా అమ్మ నాన్నలతో. వాళ్ళు ఎక్కడుంటారు? నాతో నేనే. మీరందరూ ఎక్కడుంటారు? కలిసే ఉంటాం. ఒరే, ఇంతకు మీ ఇల్లు ఎక్కడా? రవిగడ ఇంటి పక్కన. వాడి ఇల్లు ఎక్కడా? చెప్తే కోడలు పిల్ల, నేను సినిమాకి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య. ఎందుకే ఖర్చు దండగా? నేను వెళ్తున్నా కావచ్చు. మీ అబ్బాయి నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? అంతా మీ వల్లే. మళ్ళీ మన అబ్బాయి పక్కవాడి నుంచి పెన్ను తెచ్చుకున్నాడండి. ఇదేం పాడు బుద్ధి వెదవకి. ఆఫీస్ నుంచి రోజు పెన్నులు తెచ్చిస్తూనే ఉన్నాగా. లైఫ్ బై సబ్బు పెట్టాను. ఏదండి? ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేసా. పక్కింటామని చూసారా? ఇంచక్క రోజుకొక కొత్త చీర కడుతోంది. ఎక్కడ? నువ్వు చూడనిస్తేనా? అమ్మా, ఏమండి, మనకి పెళ్లి చేసిన అయ్యగారు బస్సు గుద్ది చనిపోయారట తెలుసా? మరే చేసిన పాపం ఊరికే పోతుందా? ఏంటి ఈ రోజు మళ్ళీ తాగరా? అవునే దెయ్యం. మందు తాగితే డార్లింగ్ అంటారు, బీర్ తాగితే బంగారం అంటారు. మరి ఈ రోజు ఏం తాగారు? దయ్యం అంటున్నారు. ఏమండి, మనకి పెళ్లి చేసిన అయ్యగారు బస్సు గుద్ది చనిపోయారట తెలుసా? మరే చేసిన పాపం ఊరికే పోతుందా? ఎందుకంత బాధగా ఉన్నావు బాబు? నాన్న కోడి పందంలో 1000 రూపాయలు ఓడిపోయాడు, అమ్మ కొడుతుంది. నేను 1,00,000 రూపాయలు పందెం కట్టాను. నన్ను ఏం చేస్తుందో? రాము, నువ్వు స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు? టీచర్, మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు. అయితే నువ్వేం చేస్తున్నావు? అదేంటి అట్టు? మాడిందన్నందుకే అలా ముఖం మార్చుకున్నావు. సర్దుకుపోవాలి, అందుకే బ్యాగ్ సర్దుకుంటున్నా మా ఇంటికి వెళ్ళడానికి. ఏమండి, ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారు. నువ్వు మాత్రం రోజు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేయట్లేదా? అది నీకోసమే, నీకు అందంగా కనపడాలని. ఓస్, యాపిల్ తింటావమ్మా? బనానా తింటావా? మ్యాంగో తింటావా? వద్దు. అచ్చు నాన్న పోలికే. దెబ్బలు తింటాడు వెదవ. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నేను ఎంబీబీఎస్ చదువుతాను, సిటీ పర్సన్ అవుతాను, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్ గా పనిచేస్తాను. పెద్ద పెద్ద టింకు. మ్యాప్ లో ఆఫ్రికా ఖండం ఎక్కడుందో చూపించగలవా? తప్పకుండా టీచర్, ఇదిగోండి, ఇది ఆఫ్రికా ఖండం. మంచిది, ఎవరు కనుగొన్నారు చెప్పు? ఇప్పుడే నేను కనుగొన్నాను టీచర్. అమ్మకు భార్యకు తేడేమిట్రా? అమ్మ చందమామని చూపిస్తే భార్య చుక్కలు చూపిస్తుంది మేడం. ఒరే శ్రీను, మొన్న నీకు ఆవు మీద వ్యాసం రాసి తీసుకుని రమ్మన్నా, నిన్న స్కూల్ కి రాకుండా ఎక్కడ చచ్చావు వెదవా? మరేనండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కానీ గుర్తుకు రావట్లేదు. ఫేస్బుక్ లో ఉన్నారా? వాట్సాప్ లో ఉన్నారా? ట్విట్టర్ లో గానీ స్కైప్ లో గానీ ఉన్నారా? మీ ఇంటి మేడ మీద 2 ఏళ్లుగా అద్దె. అరే రాము, నువ్వు స్కూల్ కి ఎందుకు వస్తున్నావురా? విద్య కోసం టీచర్. మరి క్లాస్ చెప్తుంటే అలా నిద్రపోతున్నావేంటి? మరి ఇవాళ విద్య రాలేదు కదా టీచర్. నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు. ఎదురింటి శశికళ, పక్కింటి చంద్రకళ, వెనకింటి పద్మకళ. అమ్మో, నేను దయ్యల్లా, నా కతుల ముక్కు పకోయిలా ఉండా. ఏమైందిరా? అబ్బబ్బా, అలా లేవు కానీ. స్నానం చేశారా? అయ్యో, కనీసం దేవుడికి దండం పెట్టుకోకుండా తింటారా? వస్తాయి నీ దుంపతెగ. నీ టిఫిన్ వద్దు, నా బొంద అయ్యో వద్దు. రామా, నేను ఇప్పుడేమన్నానని? త్వరగా పూర్తి చెయ్యి. మరేనండి, మాకు ఆవులు లేవండి. మరేమో నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఆవు మీద వ్యాసం రాద్దామని. నీటాంజలి, అవును, నీటి ప్లస్ అంజలి. ఏ సంధి చెప్తుంది? ఇద్దరు మా పక్క సంధి టీచర్. నన్న లస్సీ తగుతావా? వద్దు. పళ్ళు తగుతావా? వద్దు. జ్యూస్ తగుతావా? వద్దు. ఎగ్జాక్ట్లీ లైక్ మామ్, హీ విల్ డ్రింక్ బ్లడ్. రాష్కల్. మన కుటుంబ విషయాలు బయటికి తెలియకుండా ఉండేది మీ చేతుల్లోనే ఉంది. అదేలా? నేనేం చేయగలను? నేను కోపంతో తిట్టినా కొట్టినా మీరు అరవకూడదు, సరేనా? అమ్మా, నాన్న భయపడుతున్నాడు.